సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో బీసీ విద్యార్థి సంఘం సాయి భాషా పట్నం మాణిక్యం ఫౌండేషన్ సభ్యులు విద్యార్థులు సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడ బీసీ విద్యార్థి సంఘ పట్నం మాణిక్యం ఫౌండేషన్ సభ్యులు ఉంటుందని బీసీ విద్యార్థి సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు సాయి భాష అన్నారు. పట్నం మాణిక్యం ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ సదాశివపేట ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా చేపట్టారు. ప్రస్తుతం విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తామని చెప్పారు. మూసీ ప్రక్షాళనకు కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధమయ్యే రాష్ట్ర ప్రభుత్వం ఫీజులు చెల్లించకపోవడం దారుణమన్నారు. పెండింగ్ లో ఉండడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఈ రోజు విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. మరి అలాగే ఇప్పుడు కలెక్టరేట్ భవనాలు నిర్మించడానికి, ఎమ్మెల్యే భవనాలు నిర్మించడానికి మూసీ ప్రక్షాళన కోసం 1,50,000 కోట్లు ఎవరు డిమాండ్ చేస్తే మీరు ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. విద్యార్థులకు 7,000 కోట్లు రిలీజ్ చేస్తే ఎంతో ప్రశాంతమైన జీవితం వాళ్ళని సాగిస్తూ వాళ్ళ విద్యను కొనసాగిస్తూ పై చదువులకు పోయే పరిస్థితిని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా సిగ్గుచేటుగా భావిస్తున్నాం ఈరోజు ప్రభుత్వాన్ని. ఈరోజు ఒకటి కోరుతున్నాం. మరి ఇప్పుడు పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ రిలీజ్ చేయకుండా పోతే ఈరోజు కేవలం విద్యార్థులతోటి పోరాటాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కాకపోతే వెంటనే వీలైనంత తొందరగా రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ రిలీజ్ చేయకపోతే విద్యార్థుల తల్లిదండ్రులను కూడా పోగేసుకొని ఇలాంటి ముట్టడి కార్యక్రమాలు, ఇంకెన్నో ప్రగతి భవనాలు, మరి అసెంబ్లీలు ముట్టడి చేయాల్సినటువంటి విద్యార్థులతోటి కలిసి మేము చేయాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మరి పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో 20,000 రూపాయలు, ఇటు కర్ణాటకలో 15,000 రూపాయలు స్కాలర్షిప్ వస్తుంది. మరి అధిక ధనిక రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రంలో మరి 5,500 ఇవ్వడం మరి ఎంతవరకు న్యాయం? ఇది సిగ్గుచేటని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మరి గురుకులాల్లో సొంత భవనాలు లేక విద్యార్థులను బయటకు పంపించి తాళాలు వేస్తున్న పరిస్థితి ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఈరోజు ఒకటి కోరుతున్నాం. అలుపెరగని పోరాటాలు 4 సంవత్సరాలు ఆర్ కృష్ణయ్య గారు పోరాడితే ఈరోజు 40% మెస్ ఛార్జీలు, హాస్టల్ మెస్ ఛార్జీలు విద్యార్థులకు పెంచారు. దానికి మేము ప్రభుత్వానికి మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం. కానీ ఈరోజు సొంత భవనాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న గురుకుల పాఠశాల విద్యార్థులకు కూడా మీరు న్యాయం చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. నియోజకవర్గానికి 2 గురుకులాలు ఏర్పాటు చేయాలి. పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు రిలీజ్ చేయాలి. ఈరోజు 5,000 స్కాలర్షిప్ విద్యార్థులకు పెంచాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. ఈరోజు మా పట్నం మాణిక్యం ఫౌండేషన్ సభ్యులందరూ కలిసి ప్రతి ఒక్కరం కూడా ఈరోజు పిఎఫ్కే, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి సంఘాలందరం కలిసి పట్నం మాణిక్యం ఫౌండేషన్ సభ్యులందరం కలిసి ఈరోజు మేము పోరాటాలు రోడ్డు మీదకి వచ్చి చేస్తుంటే దానికి విద్యార్థులు సహకరిస్తున్నారు. మరి అలాగే వాస్తవానికి ఈడ పాపం అని చెప్పుకోవాల్సింది ఏంటంటే విద్యా సంస్థల, కళాశాల యాజమాన్యాలను కూడా పాపం అని చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఎందుకనంటే వాళ్ళకు బిల్డింగ్ ఫీజులు కట్టుకోలేని పరిస్థితిలో ఉండి వాళ్ళు టీచర్లకు, లెక్చరర్లకు జీతాలు ఇవ్వలేని పరిస్థితులలో వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు ఇబ్బందులు పడి కళాశాలకు తాళాలు వేసుకునే